చెప్పినప్పుడు ఖండించాల్సిన జగను దాన్ని ఖండించకుండా ఎప్పుడైతే బీపీలు రైజ్ అయినాయి అని చెప్పడం తప్పు. అదే సందర్భంలో చట్టం తన పని తాను చేయనియాలా, ఆ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయనియాలి, చేయనీయలేదు. కాబట్టి ఇప్పుడు జనం తీర్పు ఇచ్చారు. రేపొద్దున ఇప్పుడు కూలగొట్టారు, రేపొద్దున మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందిగా. ఒక టీడీపీ ఓటర్లు మాత్రమే తప్పుగా చూస్తారు దీన్ని, తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావితం చూపించింది. ఖచ్చితంగా తటస్థ ఓటర్ల మీద కూడా ప్రభావం చెప్పాడు. ఈవెన్ ఒక తటస్థుడిగా నేనే చెప్తాను, అది పచ్చి తప్పు అనే చెప్తున్నది. ఎందుకంటే అట్లాంటి అరాచకం ఎట్లా ప్రోత్సహిస్తాం మనం? ఓ తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే రేపు పొద్దున ఇంకో పార్టీ కార్యాలయం మీద అయితే మాత్రం పార్టీ కార్యాలయం మీద దాడులు ఎట్టెళ్తావు. ఒకవేళ పార్టీ తప్పు చేస్తే పార్టీ చట్టబద్ధంగా వెళ్ళు. అందుకని దాడి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కదా. దాడిని ఎవరూ సమర్థించకూడదు. కొంతమంది పరారీలో ఉండడం ఇప్పుడు అంటే భయపడి పారిపోయారా నిజంగా వాళ్ళందరూ? రేపొద్దున అరెస్ట్ అయితే వైసీపీకి ఇంకా అది పరువు తక్కువ అంశం కదా. కొత్తగా పోయే పరువే ఉంది, ఓడిపోవడమే పెద్ద పరువు పోయిన తర్వాత కొత్తగా పోయే పరువే ఉంటది. బేసిక్ గా ఏంటంటే ఆ రోజున పైన ఒక 5-10 మందిని అరెస్ట్ చూపించేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టేసి కేసు క్లోజ్ చేసేసారు. ఇప్పుడు అది రివోక్ చేసి దాంట్లో 81 మంది అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ రోజున సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా రికార్డ్ చేసి